Hi students, my name is Gayatri. Now I am discussing the lesson Hindi class 10th. हिंदी लो फर्स्ट लेसन बरसते बादल. बरसते बादल कविता का कवि सुमित्रानंदन पंत. कविता का कवि का नाम क्या है? सुमित्रानंदन पंत. సుమిత్రానందన్ పంత్ కవి పరిచయం మనం తెలుసుకుందాం. ఇది తెలుగు ఎక్స్ప్లెనేషన్. कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाला सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म ప్రకృతిని వర్ణించడంలో సుమిత్రానందన్ పంతుజీకి ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఈ సుమిత్రానందన్ పంతుజీ యొక్క జన్మ మే 20 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లా కౌసాని గ్రామంలో ఈయన జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल के काव्य पाठ के लिए पुरस्कृत किए गए हैं. 7 సంవత్సరాల వయస్సులో ఇతనికి స్కూల్లో కావ్యపాఠానికి ఆయన కావ్యపాఠ రచించినందుకు అతనికి పురస్కారం అనేది లభించింది. 7 ఏళ్ల వయసులో స్కూల్లో జరిగిన ప్రోగ్రాంలో. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య లేఖన్ రాసినందుకు ఇతనికి ఏమొచ్చింది? సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఔర్ చిదంబర కావ్యానికి ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం పొందారన్నమాట. ఇన్కి ప్రముఖ రచనాయే హై, ఇతని ప్రముఖ రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, कला और बूढ़ा, चांद तथा चिदंबर आदि. इनका निधन सन 1977 में हुआ. इनकी प्रमुख रचना, इतनी प्रमुख रचनలు ఏంటి? వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళ ఔర్ బుడా, చాంద్ తదా చిదంబర మొదలుగునవి ఈయన ప్రముఖ రచనలు. ఇన్కా నిధన్ సన్, ఇతని మరణం ఎప్పుడు జరిగింది? కాలం ఎప్పుడు ఈయన చనిపోయారంటే 1977లో జరిగింది. విషయ ప్రవేశ్ గురించి తెలుసుకుందాం. విషయ ప్రవేశ్. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతువు హమేషా ఎల్లప్పుడూ అందరికీ ప్రియమైన ఋతువు అన్నమాట. वर्ष के समय प्रकृति की सुंदरता देखना लायक होती है. వర్షం వచ్చిన సమయంలో ప్రకృతిని చూడాలి అంటే చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. ఎలా అంటే ఈ వర్షం పడుతున్న సమయంలో చెట్లు, వృక్షాలు, పొదలు, పశువులు, పక్షులు, మనుష్యులు మరియు భూమి కూడా చాలా పులకిస్తూ ఉంటుంది. ఈ వర్షం పడిన టైంలో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇసి సౌందర్యక వర్ణన యహా ప్రస్తుత్ కియా గయా హై. ఈ ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఈ పాఠంలో ఇప్పుడు ఈ కవి రచించిన ఈ కవి బరస్తే బాదల్ లెసన్లో ఈయన వర్ణించారనమాట. ఇప్పుడు మనం ప్రతి పోయంకి మీనింగు విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. झम 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 मेघ बरसते है सावन के, छम 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 गिरती बूंदे तरुओं के छन के, छम छम बिजली चमक रही रे उर्मे घन के, तम थम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते है सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के.
झम 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 మేఘు బరిస్తే హై సావన్కే. సావన్ అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మేఘం ఎలాగ బరిస్తే అంటే వర్షం పడ్డం అనమాట, కురవడం. అంటే ఎలా కురుస్తుంది వర్షం, ఎలా సౌండ్ చేస్తుంది, ఝమ్ 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 అని కురుస్తుందంట, వాన పడుతుందంట. ఛమ్ 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 గిరితి బూందే తరువోంకే ఛన్కే. తరువోం అంటే చెట్లు, చెట్ల నుండి బూందే, బూందే అంటే ప్లూరల్ అనమాట. బూంద్ అంటే వాటర్ డ్రాప్, డ్రాప్స్ అనమాట. వాటర్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయి, నీటి బిందు, వాటర్ వర్షం యొక్క వాటర్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయి, ఛమ్ 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 అని చెట్ల నుండి ఎలా. ఛన్ అంటే జల్లెడలాగా, జల్లెడలో నుంచి పడినట్టుగా వర్షం అనేది, నీటి బిందువులు అనేవి అలా పడుతున్నాయంట, వర్షపు బిందువులు, వర్షం నీరు. ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహీ రే ఉర్ఖే గన్ఖే. ఈ బిజిలీ అంటే మెరుపులు, ఉరుములు ఎలా మెరుస్తున్నాయి, ఛమ్ ఛమ్ చమక్ రహీ రే. ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహే రే ఉర్మే ఘన్కే. ఉరిమే మేఘం నుంచి ఇవి ఎలా పడుతున్నాయి, చమ్ అని ఎలా మెరుస్తున్నాయి, చమ్ అని మెరుస్తున్నాయి మెరుపులు. తమ్ తమ్ దిన్కే తమ్మే సపనే జగతే మన్కే. తమ్ 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 దిన్మే, దిన్ మన మనసులో, తమ్ సప్నే జగతే అంటే మనం వర్షం పడుతున్నప్పుడు పగలే మనకి ఎలా కనిపిస్తున్నాయి, సపనే అంటే కలలు కంటూ ఉంటామంట. అవి ఎలాంటి కళ్ళు, బాగా ఆ వర్షంలో చాలా ఏదో చాలా హ్యాపీగా పగలే కలలు కనేలాగా అదంతా మనం జగతే మనకి మనసులో చాలా కోరికలు ఉంటాయి కదా వర్షం పడ్డప్పుడు, అలా మనం అలాంటి కలలు కంటూ ఉంటాము. దాదుర్ టర్ టర్ కర్తే జిల్లి భజతి झंझन म्याव म्याव रे मोर पीयू पीयू चातक गोगन उड़ते सोन बालक आर्द सुख से खर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. నెక్స్ట్ పద్యం చెప్పుకుంటున్నాం. దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బజతే झंझन म्याव म्याव रे मोर पीयू पीयू चातक के घन उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. దాదుర్ అంటే కప్ప ఎలా సౌండ్ చేస్తుంది, టర్ టర్ అని కప్ప సౌండ్ చేస్తుంది ఈ వర్షం పడ్డ సమయంలో. జిల్లి అంటే కీచురాళ్ళు అంటారు, వర్షం పడ్డప్పుడు అరుస్తూ ఉంటాయి. అది ఎలా అరుస్తుందంట, ఝన్ అని అరుస్తూ ఉందంట. మ్యావ్ మ్యావ్ రే మోర్, నెమలి ఎలా అరుస్తుందంట, మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. మ్యావ్ మ్యావ్ అని నెమలి అరుస్తుంది. పియూ పియూ చాతక్ కేగన్. చాతక్ అంటే వర్షం పడ్డప్పుడు మాత్రమే ఈ చాతక పక్షి దాని దాహాన్ని తీర్చుకుంటుంది, లేకపోతే అప్పటిదాకా దాని దాహం అది వాటర్ ఎక్కడా తాగదనమాట, వర్షపు నీటిని మాత్రమే తాగదు. గన్ అంటే చాతక పక్షుల యొక్క గుంపు అనమాట. ఎలా సౌండ్ చేస్తాయి, పియూ పియూ అని సౌండ్ చేస్తూ ఉంటాయంట ఈ వర్షం పడ్డ టైంలో. ఉడితే సోన్ బాలక్, సోన్ బాలక్ అంటే జలపక్షులు అనమాట. ఈ పక్షులు ఎలా ఉంటాయి, ఈ జలపక్షులు వర్షం పడ్డప్పుడు ఏం చేస్తాయంట, ఆర్దు సుక్సే కర్ క్రందన్, సంతోషంతో ఆనంద బాష్పాలు. ఆర్దు సుక్సే అంటే ఆనందంతో కూడిన కర్ క్రందన్ అంటే బాష్పాలు, ఆనంద బాష్పాలని ఏడుస్తున్నాయి అంటే ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట ఈ సోన్ బాలక్ కంటి నుండి. అంటే ఈ సోన్ బాలక్ నుండి జలపక్షుల నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ గగన్ మే భరతే గర్జన్. గుమ్మడు అంటే మేఘాలన్నీ దట్టంగా నల్లటి మేఘాలు, వర్షం బాగా గుమ్మడి అంటే ఒక చోటకి చేరి గేదరే గుమ్మడి గిర్ మేఘ్ గగన్ మే, ఆకాశంలో ఇవన్నీ గుంపుగా చేరి భర్తే గర్జన్ అన్నీ ఒకదానికి అవి మొత్తం ఒక చోటకి వచ్చి బాగా దట్టమైన మేఘాలు అయ్యి అవి ఎలా సౌండ్ చేస్తాయి, గర్జన్ చేస్తాయి. గగన్ మే భరితే గర్జన్, బాగా గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.